గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చెందాల్సినంతగా క్రీడలు అభివృద్ధి చెందడం లేదు. అందులో ముఖ్యంగా ఒక ప్యాషన్ అయినటువంటి క్రికెట్ని ఆరాధించేటువంటి గ్రామీణ క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్నారు. కనీసం ఒక ప్రమాణాలు కూడా అందుకోలేకపోతున్నారు. దానికి కారణం కూడా సరైనటువంటి మౌలిక వసతులు లేకపోవడము, గ్రామీణ స్థాయిలో కూడా క్రీడాకారులకు సంబంధించినటువంటి ఒక ప్రోత్సాహం లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. అందుకే ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా తెలంగాణలోని రూరల్ డిస్ట్రిక్ట్స్లో మొత్తం ఒక ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలి, ప్రపంచ స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాలన్నటువంటి లక్ష్యంతో కూడా వీళ్ళు గత కొద్ది ఏళ్లుగా పనిచేస్తున్నారు. 1986 నుండి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా విశేషమైనటువంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నా కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక కొలాబరేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ ప్లస్ కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల గ్రామీణ స్థాయి క్రీడాకారులు అక్కడికే పరిమితం అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హెచ్సిఏ కొన్ని మార్గదర్శకాలు కేవలం హైదరాబాద్ ప్రాంతానికే వీళ్ళు పరిమితం అయిపోతున్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి పట్టింపు లేదన్నటువంటి ఒక కాన్సెప్ట్తో మళ్ళీ రూరల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీరి మధ్యలో ఉన్నటువంటి అంతరం ఏంటి, అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు, అసలు గ్రామీణ క్రీడాకారులకు న్యాయం జరగాలంటే వీళ్ళకు దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంది, ప్రస్తుతానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు వరంగల్లో వచ్చారు. వరంగల్లో వారు ప్రస్తుతం ఉన్నారు. వారితో మనం కలిసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎండ లక్ష్మీనారాయణ గారు, మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా మీరు కొనసాగుతున్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితులకి ఈ క్రికెట్కు సంబంధించింది ఏమైనా మెరుగైన అవకాశాలు గ్రామీణ క్రీడాకారులకు ఉన్నాయా, అసలు ఒకవేళ లేకపోతే ఎందుకు లేదని భావిస్తున్నారు మీరు? అంటే రూరల్ క్రికెట్ నిర్లక్ష్యం గురైనటువంటి సందర్భంలో అబీద్ అలీ కోచ్గా మరి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లైక్ మైండెడ్ పీపుల్ ఈ యొక్క యువత క్రికెట్కు ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3000 వరకు మ్యాచ్లు కూడా ఆడించడం జరిగింది. కోచింగ్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. 33 జిల్లాల కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నియమిత సమయం ప్రకారం మరి టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నామాత్రం ఆన్ పేపరు మరి 9 జిల్లాల కమిటీలు మాత్రం ఉన్నాయి. హైదరాబాద్ ఏదైతే ఒక మహానగరానికి సంబంధించే 211 కమిటీలు ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి. ఇది న్యాచురల్గా ఈ రూరల్ క్రికెట్కు జరుగుతున్న అన్యాయానికి ఇది నిలువెత్తు నిదర్శనం. విషయాలన్నీ కూడా హైకోర్టు సమక్షంలో ఉంచితే హైకోర్టు కూడా దీని విషయంలో నిర్ణయం తీర్పునివ్వడం జరిగింది. తర్వాత దాన్ని అమలు చేయకపోతే సుప్రీంకోర్టుకు కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగా నిర్ణయాన్ని ఇవ్వడం జరిగింది, తీర్పునివ్వడం జరిగింది. దాని తర్వాత బీసీసీఐ కూడా 6 నెలల్లో ఇక్కడ ఏదైతే తెలంగాణలో రూరల్ జిల్లాల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది ఈ క్రికెట్ కోసం కృషి చేస్తున్నది, మరి పాటుపడుతున్నది. వీళ్ళని ఆధారం చేసుకొని వీళ్ళ సమన్వయంతో ఈ క్రికెట్ అభివృద్ధి కోసం మీరు ఒక కార్యాచరణతో అమలు చేసి ముందుకు రమ్మని చెప్పారు. వారు ఈ 6 నెలల గడువును నిర్లక్ష్యం చేసారు, బుల్డోజ్ చేసి మరి జిల్లాల్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే మాయ మాటలు చెప్తున్నారు, మేము ఇక్కడ స్టేడియం కడతామని చెప్పి ఈ రకంగా మేము ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు 44 మంది ప్లస్ 5 సస్పెన్షన్ అయినటువంటి బాడీ, ఇప్పటి వరకు 40 పైగా అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి బాడీ. మరి వాళ్ళు ఒక అండర్ 16 క్రికెట్ ఒక సంవత్సరంలో డబ్బులు తీసుకొని 80 మందిని ఆడించిందంటే అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మ్యాచ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐ ఇవ్వనటువంటి పరిస్థితి, కోర్టు నుంచి ఒకరిని నియమించి పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ఈ దుస్థితి నుంచి మరి తెలంగాణ రూరల్ క్రికెట్ నుంచి అత్యంత ప్రతిభ ఉండి కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఖచ్చితంగా ఏదైతే బీసీసీఐ ఇచ్చినటువంటి 6 నెలల గడువు దాటింది, ఇప్పుడు బీసీసీఐ డైరెక్ట్గా మాకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని అడ్డుగా అవడం కోసమే ఈ నంగనాచి నాటకాలు చేస్తూ ఉన్నారు, ఈ రకమైన డ్రామాలు చేస్తున్నారు. మేము ఖచ్చితంగా తెలంగాణ రూరల్ క్రికెటర్ల యువకుల భవిష్యత్తు కోసం ఇక్కడ రంజీ టీం అనేటువంటిది రికగ్నైజేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. దానికోసం బీసీసీఐ సమ్ముఖంలో ఉన్నటువంటి ఈ సందర్భం ఏదైతే ఉందో దానికోసం మేము కొట్లాడతాం. ఈ రకంగా దీన్ని నీరుగార్చే ప్రయత్నాలను ఎదుర్కొంటాం. ఓకే, ఇప్పటికే హెచ్సిఏ ఒక
క్రెడిబిలిటీ ఉన్న దగ్గర నుండి అంటే దాదాపు ఒక 20వ ప్లేస్కు పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు గోవా చివరికి ఉండే అటువంటిది గోవా తర్వాత కూడా ఎస్సీఏ పడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మరి దీనికి కారణాలను కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ కూడా మహమ్మద్ అజరుద్దీన్ వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిండు. హైదరాబాద్ క్రికెట్కి కూడా రంజీ ట్రోఫీ నుండి అలాగే బీసీసీఐ కూడా ఒక ఉన్నతమైనటువంటి క్రెడిబిలిటీ తీసుకొచ్చినటువంటి కెప్టెన్గా కూడా మనం అజరుద్దీన్ వర్ణించవచ్చు. అతను వచ్చినప్పటికీ కూడా దానిలో పరిస్థితుల్లో మార్పు రాలేదు. అజరుద్దీన్ వచ్చిన తర్వాత మరింత భ్రష్టు పట్టిందని చెప్పి ఇక్కడ అంటున్నారు. అంటే ఇక్కడ సమన్వయ లోపము ఇప్పుడు హెచ్సిఏనా లేకపోతే కొత్తగా నియమితులైనటువంటి వీళ్ళ పరిస్థితుల లేకపోతే లంచాలకు అలవాటు పడినట్టు మీరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అంటే వీళ్ళకు అంటే మేయడానికి ఒక అనుకూలంగా ఈ హెచ్సిఏని ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు కారణమంటారా? అంటే అజరుద్దీన్ వచ్చేటప్పుడు ఈయన వస్తే ఏదో ఎలగబెడతాడని కొంత ఆశతో ఎదురు చూశాను. ఏమైపోయిందంటే పొయ్యి మీదకి వెళ్ళి పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. అంటే అవినీతి ఒక స్థాయి నుంచి తారాస్థాయికి ఏరినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అజరుద్దీన్ హిమ్సెల్ఫ్ ఎలిగేషన్స్ ఫేస్ చేసాడు. ఆయన ఇప్పుడేం క్లియర్ కాలేదు, ఓన్లీ ఈజ్ ఆన్ బెయిల్. ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన అవినీతి పరుడు అనేటువంటి దానికి. కానీ ఏదైనా ఈడ క్రికెట్ జన్మనిచ్చినటువంటి హైదరాబాద్ క్రికెట్కి ఏమైనా న్యాయం చేస్తాడనుకుంటే పూర్తిగా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి స్థితిలో మరి ఇదేదైతే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది ఇప్పుడు ప్రక్షాళన చేసేటువంటి స్థితి కానీ దశ కానీ లేదు. ఎంత బ్రహ్మాండమైనటువంటి నిజాయితీ పరుడు వచ్చినా దీన్ని ఊబిలో ఉన్నదాన్ని బయటకు తీసే పరిస్థితి లేదు. అట్లా ఆ సీక్వెన్స్ బిల్డప్ అయింది. ఆ రకంగా కమర్షియల్ అయిపోయింది కంప్లీట్. అక్కడ ఉన్నటువంటి క్లబ్బులు కొనుక్కోవడం, కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కోవడం, ఆ క్లబ్బుల్లో ఆడించేందుకు లక్షల రూపాయలు తీసుకొని ఆడించడం, వీళ్ళందరూ ఒక సీక్వెన్స్ అయ్యారు, ఒక సిండికేట్ అయ్యారు. ఈ సిండికేట్ను ఛేదించడం అనేటువంటి ఎంత నిజాయితీ పరుడు వచ్చినా ఇది గుట్టకు తాడు కట్టుకొని ఎగుతే రాదెట్లనో ఈ అవినీతి ఊబి నుంచి దీన్ని బయటకు తీయలేని పరిస్థితి. ఓకే సార్, ఇప్పటికైతే ఇక్కడ మనం ఒకటి క్లియర్గా గమనించవచ్చు. ఒక ఫేస్ ఆఫ్ ది క్రికెట్ అసోసియేషన్ లాగా అంటే ఇప్పుడు అజరుద్దీన్ వచ్చిండు, అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం, జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించాడు, ఒక ఫేస్ ఆఫ్ ది ఇండియన్ క్రికెటర్గా ఉన్నాడు. ఇప్పుడు హెచ్సిఏ నుండి కూడా ఎంఎస్కే ప్రసాద్ కావచ్చు, వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు, ఇప్పుడు అలాగే మహమ్మద్ అజరుద్దీన్ కావచ్చు, నోయల్ డేవిడ్ లాంటి కొంతమంది అప్పుడు ఉన్నటువంటి పాతతరం జర్నలిస్ట్ అంతా ఒక ఫేస్ ఆఫ్ ది క్రికెట్ ఆఫ్ హెచ్సిఏకి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి వచ్చేసరికి మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఇక్కడ మీ వైపు నుంచి ఏమైనా క్రీడాకారులు ఉన్నారా? ఒకవేళ ఎందుకంటే యువత చూసేటువంటిది కూడా ఏంటంటే మనకు ఎవరైతే మనకు మోడల్గా ఎవరు చూస్తారు వాళ్ళు, అటువంటిప్పుడు మీ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో ఆ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మాకు అనిపిస్తుంది. అసలు నిజంగా ఆ పరిస్థితులు మీరు ఫేస్ చేయదలుచుకున్నారు, ఎట్లా ఫేస్ చేస్తారు? అంబటి తిరుపతి రాయుడు ఉండే ఈడ తొక్కి పెడితే ఇంకో దగ్గర పోయి ఆడాల్సి వచ్చింది, బెంగాల్కో బాంబేకో రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇదేదైతే ఉన్నదో అంటే మాకు అంటే అప్పటి క్రికెటర్ల ఆలోచన ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరి రికగ్నేషన్ రావాలనేటువంటి ఆకాంక్ష వారు వ్యక్తిగతంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరి భావన కూడా ఇది బాగుపడుతుంది, నిజంగా క్రికెట్కు దశ మారుతుంది అనేటువంటిది ఆ భావన ఉన్నది. వారి ఆలోచనలు అన్నీ కూడా నిబద్ధత కలిగినటువంటి వాళ్ళ ఆలోచనలు మాకు అనుకూలంగా ఉన్నాయి. అప్పుడు ఫార్మర్ క్రికెటర్ అబీద్ అలీ మాకు కోచ్గా ఉండి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కోచింగ్ క్యాంపులు నిర్వహించింది, కోచింగ్ ఫర్ కోచెస్ కూడా మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. అట్లా శ్రీలంకకు టీమును పంపడం జరిగింది, మహిళల టీమును గుజరాత్ కూడా పంపడం జరిగింది. అదే కాకుండా విదర్భ ఎప్పుడైతే ఛాంపియన్ అయిందో అండర్-19 టీంతోని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీము ఫైనల్స్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇక్కడ ఉన్న టాలెంటు బ్రహ్మాండంగా ఉంది. దీనికి అవసరమైన అవకాశాలు మరిన్ని కల్పిస్తే ఈ టాలెంట్ అనేటువంటిది ఇవాళ దేశంలో 24వ స్థానంకు పడిపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిస్థితిని మరి మొదటి 4 స్థానాల్లో నిలబెట్టే దశకు తీసుకురాగలుగుతాం. కానీ వీళ్ళ అడ్డంకి తొలగిపోవాలి. ఓకే, గురువారెడ్డి గారు, మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. గత చాలా సుదీర్ఘకాలంగా మీరు ట్రావెల్ చేస్తున్నారు. ప్రతి పరిస్థితుల మీద ఒక క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మాకు మీ చెప్పే మాటల్లో మాకు కనిపిస్తున్నాయి. అయితే నిజంగా గ్రామీణ క్రీడాకారుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకు అసలు బేసిక్ ఫెసిలిటీసే లేవు. అసలు కనీసం ఒక గ్రామానికి ఒక నెట్ ప్రాక్టీస్ ఉన్న అట్లాంటివి ఉన్న మినిమం పెట్టేస్తే అక్కడి నుండి వాళ్ళు తయారయ్యి ఇంకా నెక్స్ట్ లెవెల్కి డిస్ట్రిక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలోనే ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవానికి కూడా
ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కానీ అవన్నీ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా మినిమం ఫెసిలిటీస్ లేక ఒక మినిమం స్టేట్ వైపు కూడా వెళ్ళలేకపోతున్నారు. మీరు రూరల్ ఇప్పటికే దాదాపు కొన్ని 3,000 వరకు మీరు మ్యాచ్లు నిర్వహించారని మీరు చెప్పుకుంటున్నారు కదా, నిజంగా దాని ప్రభావం మీకు ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఒకవేళ కనిపించకపోతే నెక్స్ట్ ఎట్లాంటి కార్యాచరణకు మీరు ముందు తీసుకెళ్ళాలనుకున్నారు? చాలా సింపుల్ అండి. 3 విషయాలు ఇక్కడ గమనించాలి. నేను ఇంతకుముందు ప్రశ్న అడిగింది కదా, అక్కడ వాళ్ళ దగ్గర స్టార్ క్రికెటర్లు మీ దగ్గర ఉన్నారని. ఆ ప్రశ్న హైదరాబాద్ క్రికెట్ని అడగాలి. 80% ప్రజానీకం ఉన్న తెలంగాణ జిల్లాల నుంచి ఎంతమంది వివిఎస్ లక్ష్మణులను తయారు చేసి అడగాలి. వాళ్ళు చేస్తలేరు కాబట్టే మేమందరం నాలాంటి వాళ్ళు, జైపాల్ లాంటి వాళ్ళు, డాక్టర్ సాబ్ లాంటి వాళ్ళందరూ అన్యాయానికి గురని ఇక్కడ నిలబడి అందరూ క్రికెటర్లే. ఇట్లాంటి వాళ్ళు దాదాపు 12,000 మంది ఒక జనరేషన్, ఒక్క 5 సంవత్సరాల కాలంలో 12,000 మందిని మేము గుర్తించినాం టాలెంట్ క్రికెటర్లు. 90 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మందికి అన్యాయం జరిగిందని మీరు ఆలోచించాలి ఒకటి. ఇట్లా కానీ జిల్లాల పేరు మీద డెవలప్మెంట్ పేరుతోటి ప్రతి సంవత్సరం బీసీసీ నుంచి వచ్చే డబ్బులు అవుతున్నదో ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయిన వాటి అకౌంట్ ఎక్కడ పోయిందని సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి సంబంధించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు అడిగిన క్వశ్చన్. 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ఆడిట్ చేయమన్నారు. ఈ 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ఆడిట్ లెక్కలేవి ఇంతవరకు కూడా ఇచ్చి ఆయన ఆర్డర్ ఇచ్చి 6 నెలలు దాటింది. 6 నెలల్లో 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ఆడిట్ లెక్కలు ఎక్కడ పోయినాయి, ఇది మనం ఆలోచించవలసింది. వాళ్ళ దగ్గర లెక్కలు లేవు. 2, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం మాట్లాడితే 90 సంవత్సరాలుగా వాళ్ళు తయారు చేయాల్సిన స్టేడియంలో గ్రౌండ్లు, తయారు చేసిన క్రికెటర్లు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఎక్కడ పోయినారు, వీళ్ళు ఎక్కడ తయారు చేశారు? ఈ ప్రశ్న హైదరాబాద్ క్రికెట్ని అడగాలి. ఇవాళ ఫెయిల్ అయినారు కాబట్టి బీసీసీఐ ఏం చెప్పిందంటే తెలంగాణ క్రికెట్ బాగా పనిచేస్తుంది, టీసీఐ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళతోటి కొలాబరేట్ అయి పనిచేయండి, జిల్లాలు మొత్తం తెలంగాణ టీసీఐ చూసుకుంటుంది, హైదరాబాద్ సీట్లో మీరు ఉండండి, కొలాబరేట్ అయ్యి ఆ రిపోర్ట్ ఏమని హైదరాబాద్ క్రికెట్కి డైరెక్షన్ ఇచ్చింది. అయినా వాళ్ళు పాటిస్తలేరు. సార్ ఇప్పటి వరకు మీరు చెప్తున్నట్టు నిజంగా ఒక 100% జెన్యున్గా మనం అనుకుందాం, కానీ బీసీసీఐ ఒక క్రెడిబిలిటీ ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఒక ది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నటువంటి ఒక బీసీసీఐ ఇక్కడ హెచ్సీఏకి కూడా ఒక నివేదికలు పంపించారు, ఆ సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్లు వచ్చినాయని మీరు అంటున్నారు. మరి అటువంటప్పుడు హెచ్సీఏ మిమ్మల్ని అఫిలియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? మేము అడిగేది హెచ్సీఏ అఫిలియేషన్ అడుగుతలేము. బీసీసీఐ దగ్గర ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడల్లా కొత్త రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ స్టేట్ మెంబర్గా వేయాలి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది. మహారాష్ట్ర, గుజరాత్లో ఎట్లయితే మల్టిపుల్ అసోసియేషన్స్ ఉన్నాయో, ఇంతకుముందు ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఉండను, ఇట్లా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా మెంబర్షిప్ సపరేట్గా ఇవ్వాలి. అది మనం అడుగుతున్నది. బీసీసీఐ దానికి సుముఖంగా ఉన్నది. వీళ్ళు అడ్డం వచ్చిండ్రు, లేదు మేము చేస్తామంటే మీకు సంవత్సరానికి 60-70 కోట్లు ఇస్తున్నాం కదా, మీరు కలిసి పనిచేసి మాకు చూపించండి, 6 నెలలు రిపోర్ట్ ఇవ్వండి, ఆ తర్వాత మేము ఆలోచన చేస్తామని చెప్పిండ్రు. 6 నెలలు కాదు, 3 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు 33 నెలలైంది ఆర్డర్ వచ్చి. ఇంతవరకు వాళ్ళు పట్టించుకోవడం అదొకటి ఎత్తు. రెండోది ఏంటంటే వాళ్ళు వాళ్ళ పంచాయతీలకు వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితులు ఇంతకు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఎటువంటి ఊపిలో ఉన్నారంటే 55 మెంబర్లు మొన్న కమిటీ రద్దు చేసింది. అంతకుముందు 2018లో ఉన్న కమిటీ 44 మందిని సస్పెండ్ చేసింది. 43 మంది మీద ఏసీబీ కేసులు ఉన్నాయి. వాళ్ళకున్న 211 మందిలో దాదాపు 160 మంది మీద రకరకాల పంచాయతీలు ఉన్నాయి. 15 ఫ్యామిలీలు మొత్తం 200 క్లబ్లను మేనేజ్ చేస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మన భారత రాజ్యాంగానికి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా లేదు, భారతదేశంలో లేదు అనేది ఒకవేళ బీసీసీఐ భావిస్తూ ఉంటే లేదని చెప్పేది. బీసీసీఐ తెలంగాణలో టీసీఐ బాగా పనిచేస్తున్నది, కలిసి పనిచేయడం చెప్పిన తర్వాత అది ఇగ్నోర్ చేసి మేము వచ్చి ఏదో మోచేది బెల్లం రాస్తాము, ఇక్కడ స్టేడియంలో కడతామని హెచ్సీఐ చెప్తే నమ్మేది ఏం లేదు. 90 ఏళ్ళలో వీళ్ళు చేసింది ఏంది, అజరుద్దీన్ వచ్చినప్పుడు చేసింది ఏంది, అంతకుముందు వివేక్ ఉన్నప్పుడు చేసింది, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రావు క్రికెట్ సంబంధం ఏంది, ఆయన హ్యాండ్బాల్ అసోసియేషన్ ఒలింపిక్ బాడీ దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం అసలు మళ్ళీ క్రికెట్లో రాకూడదు. ఆయన ప్రాక్సీ ఓటింగ్ తోటి దొంగ ఆట ఆడి ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యిండు. అక్కడ నుండి రిజైన్ చేయాలి, ఇక్కడ రిజైన్ చేయాలి. మరి ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళకే కొట్లాట్లు అవుతున్నాయి. సుప్రీంకోర్టులో 4 గంటల సేపు ఆర్గ్యుమెంట్లు అయినాయి. ఈయన ఎన్నిక చెల్లదని. దానికైనా సమాధానం ఏంది? డబ్బులు ఎక్కడికి వెళ్ళేస్తాడు, ఎవరికి కడతాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, స్టేడియంలు ఎక్కడున్నాయి, అది చెప్పండి. మీరు చెప్తున్నట్టుగా ఇన్ని ఎలిగేషన్స్ దాదాపు 250 మంది దాంట్లో 180 మందికి పైగా కేసులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్లస్ హెచ్సీఏ అనేది ఒక రిమూవ్ చేయాల్సినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటువంటిప్పుడు ఇప్పుడు మీరు బీసీసీఐకి మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్తున్నది, బీసీసీఐ కూడా వీళ్ళకు చెప్పింది. అటువంటిప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ వీళ్ళలో ఉన్నప్పుడు నిజంగా క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏని ప్రక్షాళన చేయాలన్నా, ప్లస్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మెరుగుపడాలన్నా మీరు
ఈ ఒక ప్రత్యామ్నాయ మార్గాలు ఏం కనుక్కుంటున్నారు, ఇది ఏం చేస్తే మళ్ళీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కానీ లేకపోతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ బాగుంటుందని భావిస్తున్నారు మీరు? భారత రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ బేస్ చేసుకొని బీసీసీఐకి ఇండియన్ టీం రిప్రజెంట్ చేసే అవకాశము సుప్రీంకోర్టు ఇచ్చింది. అదే సుప్రీంకోర్టు చెప్పింది తెలంగాణ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలనేది. ఆ ఆర్డర్స్ని వీళ్ళు ఇగ్నోర్ చేసి వాళ్ళు ఏదో బైపాస్ చేసి టైంపాస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘన ఉన్నది, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ ఉల్లంఘిస్తున్నారు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉల్లంఘిస్తున్నారు. మేమైతే ఆర్గనైజేషన్ పరంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అద్భుతమైన కార్యాచరణ చేసినాము. 3000 మ్యాచ్లు ఒకటే కాదు, మేము చేసిన టోర్నమెంట్లు కానీ, బీసీసీఐ ఫార్మాట్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఆడిట్ ప్రాసెస్ కానీ, బీసీసీఐ కొత్త సభ్యులకు ఏదైతే క్వాలిఫికేషన్ ప్రాసెస్ పెడుతుందో దాంట్లో 100% మేము క్వాలిఫై అవుతాము. బీసీసీఐ డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్ అవుతున్నదో 100% ఆ డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్లో హెచ్సీఐ గురై ఉన్నది. సో వాళ్ళు డిస్క్వాలిఫై కావాలి, మేము రికగ్నైజ్ కావాలని మా డిమాండ్. కానీ బీసీసీఐ ఏం చెప్పిందంటే కొట్లాడుకోకండి, మీరు వాళ్ళు సిటీలో ఆడుకుంటారు, మీరు జిల్లాలో ఆడిపియండి, కలిసి పనిచేయండి అని చెప్తే వీళ్ళు రెస్పాండ్ అవుతలేరు. కాబట్టి వీళ్ళు వచ్చేదో జిల్లాల క్రికెటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికనే చెల్లదనేది వాళ్ళ సభ్యులే కొట్లాడుతున్నారు. ముందు వాళ్ళ పంచాయతీ తేలనియండి, ఆ తర్వాత తెలంగాణ జిల్లాకు వచ్చి 90 ఏళ్ళకెళ్ళి వీళ్ళు చేయలేని పని ఈయన ఏ విధంగా చేస్తాడు, క్రికెట్కి సంబంధం లేని ఆయన ఎట్లా చేస్తాడో మనం ఆలోచన చేద్దాం. సార్, విజయ్ చంద్ర గారు ఫైనాన్షియల్ సెక్రటరీగా మీరు ఉన్నారు. ఇప్పుడు మీకు నిధులు ఎట్లా సమకూరుతున్నాయి? ఎందుకంటే ఇది క్రికెట్ అసోసియేషన్ అంటే మామూలు విషయం కాదు. మీరు ఎట్లా ఫైనాన్షియల్ మేనేజ్ చేయగలుగుతారు? ఇప్పుడు 3000 మ్యాచ్లు ఎట్లా కండక్ట్ చేశారు? రేపు రాబోయే రోజుల్లో మీరు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను కూడా ఎదుర్కొనే విధంగా, ప్లస్ దానికి మించి కూడా మీరు ఎంతో ఒక గ్రేట్ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. మీకున్నటువంటి వనరులు ఏంటి? ఎట్లాంటి విధానాలతో మీరు ముందుకెళ్ళగలుగుతారు? మీకున్నటువంటి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఏంటి? ఎట్లా వస్తుంది సోర్స్? ఇది మంచి ప్రశ్న వేసారు మీరు. ఇదే మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటి వరకు ఇన్ని మ్యాచ్లు మేము ఆడినా కూడా ఇంతమంది టాలెంట్ను బయటికి తీసుకొచ్చినాం. ఒక్క రూపాయి కూడా బీసీసీఐ నుంచి కానీ హెచ్సిఐ నుంచి కానీ తీసుకోలేదు ఇప్పటివరకు. యూ కెన్, ఇట్స్ ఆన్ రికార్డ్. ఒక్క రూపాయి కూడా ఇటు బీసీసీఐ సపోర్ట్ చేయలేదు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేయలేదు. ఇది మా లోకల్గా మేము కాంట్రిబ్యూట్ చేసుకొని ప్లస్ లోకల్ స్థాయిలో ఉన్న వనరులను ఉపయోగించి మాత్రమే చేస్తున్నాం. కాబట్టి ఎంత ఆర్థిక ఇబ్బందులు మీరే చెప్పారు, మీ ప్రశ్నలే ఉన్నది జవాబు. ఇంత ఆర్థిక ఇబ్బందులు మేము ఓర్చుకొని కూడా ఇన్ని మ్యాచ్లు ఆడగట్టినాం. మరి వాడికి అన్ని 100 కోట్లు వచ్చి మరి వాడు ఒక్క మ్యాచ్ ఎందుకు ఆడని తెలియడు. ఇది చిన్న ఇది 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 కామన్ సెన్స్. 100 కోట్లు రూపాయలు హెచ్సిఏకి వస్తున్నది అనేది అందరు చెప్తున్నారు, ప్రెస్ చెప్తున్నది, సుప్రీంకోర్టే స్వయంగా జడ్జిని నియమించి విచారణ చేయమన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే బీసీసీఐకి మళ్ళొకసారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జస్టిఫైడ్ లీగల్లీ అండ్ మోస్ట్ మాకు రైట్ఫుల్ బాడీ. ఎందుకంటే ఇక్కడ ఆట ఆడిచ్చినాం, టాలెంట్ మాకు తెలుసు. వీఆర్ నేటివ్ ఆఫ్ దిస్ ప్లేస్. మోర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ నేటివ్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్ట్స్. మాకు అన్ని హక్కులున్నాయి. ప్లస్ రాజ్యాంగం ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మాకు ఒక బాడీ రావాలి. ఇంకోటి ఒక్కటే ఆర్గ్యుమెంట్ ఏది, ఒక రాష్ట్రానికి 2 బాడీలు ఏందనేది కొంతమంది అంటున్నారు. మరి ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 2 ఎట్లా ఉన్నాయి? మహారాష్ట్రలో విదర్భను మహారాష్ట్ర బాడీ అక్కడ ఎట్లున్నది? మొన్న ఫామ్ అయినటువంటి వాటిల్లో కూడా 2 వచ్చినాయి కదా. అటువంటి అప్పుడు అక్కడ లేని అడ్డంకు మాకెందుకు వచ్చింది? మరి ఇప్పుడు మోరోవర్ హెచ్సిఐ అవినీతి దానిలో కూరుకుపోయిందని మీరే అంటున్నారు. మరి ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తున్నదని బీసీసీఐ ఆర్డర్లు ఉన్నది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాగా పనిచేస్తున్నది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లను కూడా మేమేమీ తక్కువ చేయట్లేదు. కాబట్టి 6 నెలల లోపల వాళ్ళతో మీరు ఏ విధంగా కరోబరేటర్ అవుతారో మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమని హెచ్సిఐకి డైరెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పటివరకు. కాబట్టి మేము ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడున్న యూత్కి కూడా మీరు నిరాశ చెందకండి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్స్ అందరికీ కూడా మేము వెంట ఉంటాం, మేము మీకు అండగా ఉంటాం. మాకు ఉన్నటువంటి దీని ప్రకారం ఈ సంవత్సరంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఈ క్రికెట్కు రంజీ ట్రాఫీ ఆడిచ్చడానికే మేమందరం నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ దేవుడు వరం అందించిన పూజారి వరం ఏడేలాంటిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీసీఐ ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక బిగ్ క్రికెట్ అసోసియేషన్ కూడా వీళ్ళకు అఫిలియేషన్ కోసం అలాగే హెచ్సిఏ తోటి ఉండమని చెప్పి హెచ్సిఏకి సూచించినా కానీ వాళ్ళ యొక్క అవినీతి కూపంలో కూరుకుపోవడం వల్ల వాళ్ళకు ఒక డెవలప్మెంట్ కాన్సెప్ట్ కూడా లేదన్నట్టు కూడా మనం భావిస్తున్నాము. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా
ఇక్కడ హెచ్సిఏ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క రాష్ట్రానికి కూడా 2 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా హైదరాబాద్ అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలాగా ఉందో ఇక్కడ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పాటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా ఏర్పడాలన్నటువంటి ఒక లక్ష్యం ఉంది. రూరల్ డిస్టిక్లో ఉన్నటువంటి క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. వాళ్ళను కూడా అంతర్జాతీయ స్థాయిలో వెలుగు చూడాలన్నటువంటి కాన్సెప్ట్తో మేము వెళ్తున్నాము. ఫైనాన్షియల్గా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ బీసీసీఐ నుంచి మాకు ₹1 లాకున్నా కానీ క్రీడాకారుల భవిష్యత్తు లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో అన్ని వర్గాల వారు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా జరగాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి ముందుకెళ్తున్నటువంటి ఒక భావన ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో కనిపిస్తుంది. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.